థర్డ్ పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్ అంటే ఇది మీరు వేరే పర్సన్‌కి చేసే డ్యామేజ్‌ని కవర్ చేసే ఇన్సూరెన్స్. థర్డ్ పార్టీ అంటే మీరు కాదు, మీ వెహికల్ కాదు, వేరే పర్సన్ లేదా ప్రాపర్టీ. మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? మీ వల్ల వేరే వాళ్ళకి డ్యామేజ్ అయితే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి మనీ ఇస్తుంది. మీ పాకెట్ నుండి పెద్ద అమౌంట్ పోవడం అవాయిడ్ చేస్తుంది. ఎవరు థర్డ్ పార్టీ? రోడ్‌లో వేరే పర్సన్, వేరే కార్ లేదా బైక్. ప్రాపర్టీ లైక్ షాప్, వాల్, గేట్ ఇవన్నీ థర్డ్ పార్టీ. కవర్స్ ఇంజ్యూరీ లేదా డెత్ ఆఫ్ అదర్ పర్సన్, డ్యామేజ్ టు అదర్ వెహికల్, డ్యామేజ్ టు ప్రాపర్టీ. నాట్ కవర్డ్. మీ ఓన్ వెహికల్ డ్యామేజ్, మీ ఓన్ ఇంజురీ. ప్రీమియం యూజువల్లీ లో ఉంటుంది. ఎందుకు? ఓన్లీ అదర్స్‌కి డ్యామేజ్ కవర్ చేస్తుంది. మనీ ఎప్పుడొస్తుంది? యాక్సిడెంట్ జరిగితే. డ్యామేజ్ ఎవాల్యుయేట్ చేస్తారు. ఇన్సూరెన్స్ కంపెనీ థర్డ్ పార్టీకి కంపెన్సేషన్ పే చేస్తుంది. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. మీరు కార్ డ్రైవ్ చేస్తున్నారు. సినారియో యాక్సిడెంట్ అయ్యింది. వేరే బైక్‌కి డ్యామేజ్ 30,000, పర్సన్ ఇంజురీ 70,000, టోటల్ 1,00,000. ఇన్సూరెన్స్ కంపెనీ 1,00,000 థర్డ్ పార్టీకి పే చేస్తుంది. మీ కార్ రిపేర్ మీరే పే చేయాలి. వై ఇట్ ఈస్ యూజ్డ్? కార్, బైక్, కమర్షియల్ వెహికల్ ఇన్సూరెన్స్. ఇండియాలో మ్యాండేటరీ. వై పీపుల్ టేక్ దిస్? లీగల్ రిక్వైర్మెంట్, ప్రొటెక్ట్స్ ఫ్రమ్ హెవీ కంపెన్సేషన్, చీప్ ప్రీమియం, బేసిక్ సేఫ్టీ కవర్. డిసడ్వాంటేజెస్: ఓన్ డ్యామేజ్ కవర్ లేదు, లిమిటెడ్ ప్రొటెక్షన్, ఫుల్ సేఫ్టీ కాదు. థర్డ్ పార్టీ వర్సెస్ కంప్రహెన్సివ్. థర్డ్ పార్టీ కవర్స్ అదర్స్ ఓన్లీ, కాంప్రహెన్సివ్ కవర్స్ ఓన్ ప్లస్ అదర్స్. థర్డ్ పార్టీ కాస్ట్ లో, కాంప్రహెన్సివ్ కాస్ట్ హయ్యర్. థర్డ్ పార్టీ ప్రొటెక్షన్ లిమిటెడ్, కాంప్రహెన్సివ్ ప్రొటెక్షన్ ఫుల్. ఫైనల్గా థర్డ్ పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్ అంటే మీ వల్ల వేరే వాళ్ళకి డ్యామేజ్ అయితే ఆ లాస్ ఇన్సూరెన్స్ కంపెనీ పే చేసే ప్లాన్. మెమరీ ట్రిక్: థర్డ్ పార్టీ అదర్స్, లయబిలిటీ మీ రెస్పాన్సిబిలిటీ. సో అదర్స్కి డ్యామేజ్ అయితే కంపెనీ పేస్. ఇలాంటి ఫైనాన్షియల్ టాపిక్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.